పెళ్లి తర్వాత కూడా ఏమాత్రం బ్రేక్ తీసుకోకుండా వరుస సినిమాలతో దూసుకెళ్తోంది రష్మిక. ఒకవైపు విజయ్ దేవరకొండతో రణబాలి, మరోవైపు యాక్షన్ మూవీ మైసా. రెండు సినిమాల షూటింగ్లతో రోజంతా బిజీ. కానీ మైసా సినిమా కోసం చేసిన ఓ డాన్స్ షూట్ ఆమెకు ఊహించని సమస్య తీసుకొచ్చింది. హిప్ దగ్గర ఉన్న ఒక టెండన్ పూర్తిగా డిటాచ్ అయిందట. డాక్టర్లు కూడా ఇది సాధారణ గాయం కాదని, ఇలాంటి ఇంజరీలు ఎక్కువగా అథ్లెట్స్కి కనిపిస్తాయని చెప్పినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై రష్మిక స్పందించింది. కానీ బాధని చెప్పడమే కాదు, తన స్టైల్లోనూ నవ్వించే ప్రయత్నం కూడా చేసింది. ఇలాంటి గాయం కావడం ఇది నాకు మూడోసారి. కుడితుంటికి సంబంధించిన ఒక టెండన్ పూర్తిగా ఊడిపోయింది. ఇప్పుడు కాలు పైకి ఎత్తాలన్నా అది మళ్లీ అతుక్కోవాలి. మైసా డాన్స్ షూట్ చేస్తున్నప్పుడే ఇలా జరిగింది. నేను చేసిన సినిమాల్లో ఇదే అత్యంత కష్టమైన సినిమా. బహుశా కొద్ది రోజులు విశ్రాంతి తీసుకోమని దేవుడు చెప్పాడేమో అంటూ చెప్పుకొచ్చింది. అయితే ఇంత బాధలో కూడా తన సెన్స్ ఆఫ్ హ్యూమర్ మాత్రం వదల్లేదు. ఇంకొన్ని రోజుల్లో నేను డెజర్ట్ మాన్స్టర్గా మారిపోతానేమో అంటూ సరదాగా రాసింది. ఇప్పుడు ఆమె అభిమానులందరి కోరిక ఒక్కటే, ఈ గాయం నుంచి త్వరగా కోలుకుని మళ్లీ అదే ఎనర్జీతో కెమెరా ముందు కనిపించాలని. అయితే ఒక విషయం మాత్రం నిజం, ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి హీరోలు, హీరోయిన్లు ఎంత కష్టపడతారో ఇలాంటి సంఘటనలు చూసినప్పుడే అర్థమవుతుంది.